అడగాల్సిన ప్రశ్నలు అడగరాని ప్రశ్నలు అడుగుతుంటాను. ఆ రైల్వే ఇంటర్వ్యూలో ఆయన అడిగిందట, ఏమయ్యా ఒకటే ట్రాక్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రైన్స్ వస్తున్నాయి రెండు. దయగల యేసయ్య మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీ పత్రికలో పరిశుద్ధ పౌలు 4వ అధ్యాయంలో 32వ వచనంలో మీరు గమనిస్తే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కరుణ కలిగి మీ పట్ల ఎవరైనా తప్పు చేసిండ్రు అనుకోండి, వారి మీద శత్రుత్వం ఉంచకండి. క్రీస్తు మిమ్మల్ని ఎట్లా క్షమించిండో మీరును క్షమించుడి. మీరు కూడా క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించండి. దయ చూపియండి, కఠినత్వంగా ఉండకండి, దయ కలిగిన వారై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన పాపములను ఇక మీదట ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునక ఆయన క్షమించి మనను పాపం నుండి విడుదల చేస్తున్నాడు. దయగల దేవుడు కదా. కఠినంగా ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం కదా. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా ఉంటారు అప్పుడప్పుడు కఠినమైన మనసు. నేను మీకు జ్ఞాపకం చేసిన అనుకుంటా, ఒక రైల్వే ఇంటర్వ్యూ జరుగుతుందట. అడగాల్సిన ప్రశ్నలు అడగరాని ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ రైల్వే ఇంటర్వ్యూలో ఆయన అడిగిందట, ఏమయ్యా ఒకటే ట్రాక్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రైన్స్ వస్తున్నాయి రెండు, ఏం చేస్తావని అడిగిందట. అనగానే వాడు అన్నాడట, రెడ్ సిగ్నల్ వేస్తా సార్ అన్నాడట. అవునయ్యా, నువ్వు రెడ్ సిగ్నల్ వేసినా అవి ఆగుతలేవు, అట్లనే వస్తున్నాయి, ఏం చేస్తావని అడిగింది. రెడ్ ఫ్లాగ్ ఊపుతా సార్ అని అన్నాడట. అవునయ్యా, నువ్వు రెడ్ ఫ్లాగ్ ఊపినా కానీ ఆపుతలేడు, అట్లనే వస్తున్నది, ఏం చేస్తావు అన్నాడు. గట్టిగా అరుస్తా సార్, స్టాప్ స్టాప్ అని అరుస్తా సార్. అవునయ్యా, నువ్వు స్టాప్ స్టాప్ అని అరిచినా అది అట్లనే వస్తుంది, ఏం చేస్తామని అడిగిందట. ఇంటికి పోయిన భార్యను తీసుకొస్తా సార్ అన్నాడట. ఎందుకంటే ఇంటికి పోయి నీ భార్యను తీసుకొస్తామంటే, ఆమెకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది సార్, 2 రైళ్లు గుద్దుకుంటుంటే చూద్దామని, కనీసం ఆమె కోరికైనా తీరుస్తా కదా సార్ అన్నాడట. అంటే అప్పుడప్పుడు మనం అడగాల్సినవి అడగకుండా కఠినంగా ఉండాలి కదా. మనంత గొప్ప మనిషి లేడు అని అందరు అనుకోవాలని కఠినత్వం చూపిస్తాం. భారీగా ఏరుకొనున్నట్లు నువ్వు వదిలేస్తే దయగల వారి మీద ఆయన దయ చూపించినట్టు. నువ్వు పరిగె ఏరుకోలేదనుకో, నీ ముందు ధనాలు ఏవి నీకు దొరకవు. నీ వెనక పరిగె వదిలేయకపోతే నీకు 100 కాదు, మనకు వచ్చేది కూడా రాకుండా. దయగల వారిపై ఆయన దయ చూపించే దేవుడు.